పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గోదావరిఖనిలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగిందని, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్సీ మోర్చా పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ పానుగంటి మధు పాల్గొని, ఈ మధ్యకాలంలో అమెరికా పర్యటనలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేస్తారని మాట్లాడడం రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ఉందని వారన్నారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ నుండి ఇప్పటి రాహుల్ గాంధీ వరకు అంబేద్కర్ గారిని ఇలాగే మనం అవమానపరుస్తున్నామని వారన్నారు. ఇప్పటికైనా 57 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడే గౌరవ అంబేద్కర్ గారికి భారతరత్న ప్రకటించారని వారు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు సభ్యత్వం మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఎస్సీ మోర్చా కూడా ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలందరినీ కూడా బీజేపీ సభ్యత్వం చేస్తూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని బస్తీలలో ఎస్సీ బస్తీలలో తిరగడం, తర్వాత వాళ్ళని కలవడం, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఏదైతే ఉందో అది తీసుకున్న నిర్ణయాలను, ప్రజాసేవ కార్యక్రమాలను వివరించుకుంటూ ఈరోజు సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా కోరుతున్నాను. సభ్యులందరికీ నమస్కారం. మిత్రులారా, మన చిన్నప్పుడు ఒక పద్యం ఉండేది. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము అనేది మన పూర్వీకులు, మన ఉపాధ్యాయులు మన గత చరిత్రను, మన భారతదేశ చరిత్రను చిన్నతనం నుంచే మనకు అలవాటు చేయడం జరిగింది. మన చిన్నప్పుడు ఈ పద్యం అందరం కూడా పాడుకోవడం జరిగింది. బహుశా రాహుల్ గాంధీ గారికి ఆ సభ్యత, సంస్కారం, ఆ సంస్కృతి లేదు కాబట్టి వారు మన అమెరికా పర్యటనలో వెళ్ళినప్పుడు భారతదేశాన్ని కించపరిచే విధంగా, భారతదేశాన్ని అవమానించే విధంగా, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దిగజార్చే విధంగా మాట్లాడడం బాధాకరం. దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. అమెరికా వేదికగా మన దేశాన్ని చిన్న దేశంగా, ఎందుకు పనికిరాని దేశంగా చూపించే ప్రయత్నం ఆయన ఏదైతే చేసిండో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ ప్రెస్ మీట్ కన్నా ముందు చైనా తొత్తులు అమెరికా మన జమ్మూ కాశ్మీర్ వేర్పాటువాద సంస్థలతో కూర్చున్న తర్వాత ఆ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. వారి అంతరార్థం ఏంది? భారతదేశాన్ని ఏ విధంగా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు? భారతదేశాన్ని తక్కువ చేసి భారతదేశంలోని ఎలక్షన్ సిస్టమ్ బాగాలేదు, రాజ్యాంగం బాగాలేదు అని వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే 57 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అప్పుడు ఆ ఎలక్షన్ సిస్టమే ఉన్నది కదా, అప్పుడు ఆ రిజర్వేషన్లే ఉన్నాయి కదా, అప్పుడు నచ్చిన రాజ్యాంగము, అప్పుడు అవలంబించిన విధానాలు ఇప్పుడు ఎందుకు నచ్చలేదు? ఏ విధంగానైనా కానీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని కించపరచాలని, అవమానించాలని ఒకటే పని పెట్టుకున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. దేశ రాజకీయాలను విచ్ఛిన్న శక్తులతోటి కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతో ఉంది. అది వాళ్ళకి ఇప్పటి నుంచి వచ్చింది కాదు. నెహ్రూ గారి నుంచి వీరి దగ్గర దాకా, నెహ్రూ గారు, ఇందిరా గారు, రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు వీరు. నెహ్రూ గారు, అప్పుడున్న నెహ్రూ గారు 1950లో కాకా కాల్కర్ గారి నివేదిక ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఏంటంటే, కాల్కర్ గారి నివేదిక ఏంటంటే వెనుకబడిన తరగతిలో వాళ్ళకు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయాలని ఆ కమిటీ ఒక నివేదిక ఇస్తే దాన్ని వాళ్ళు విస్మరించారు. దాని తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారు కూడా మండల్ కమిషన్ వ్యతిరేకించారు. దాని తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు కూడా మూర్ఖులకు రిజర్వేషన్లు ఇచ్చి అసమర్థులను తయారు చేసుకోలేదని ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లు, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు, అందరూ ప్రతిపాదించింది, ఒప్పించిన రిజర్వేషన్లు ఏ విధంగా కాదంటున్నారు మీరు? ఇప్పుడు కూడా వీరు కూడా అదే పందలా పోతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు అవమానిస్తూ, రాజ్యాంగాన్ని పుస్తకాన్ని చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం విధానాన్ని
భారతీయ జనతా పార్టీ గౌరవం ఇచ్చింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత సంవిధాన్ దివాస్ పేరు మీద, రాజ్యాంగ దివాస్ పేరు మీద ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఏడు రాజ్యాంగ దివాసం అనేది జరుపుతా ఉన్నాం. అదేవిధంగా అప్పుడున్న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు అంబటి పైన రాజ్యాంగ పుస్తకాన్ని పెట్టి, ఏనుగు తల మీద పెట్టి అప్పుడు పురవీధులలో రాజ్యాంగాన్ని తిప్పడం జరిగింది. కానీ రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 57 సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్లో ఆయన చిత్రపటం పెట్టడానికి కూడా ఇష్టపడని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వారికి కనీసం మర్యాద లేకుండా వారు చనిపోయిన తర్వాత కూడా వారి పూడ్చిపెట్టే కార్యక్రమం అదైపోతుందని అక్కడి నుంచి కాకుండా ముంబైకి తరలించింది. ముంబైకి తరలించిన క్రమంలో కూడా అంబులెన్స్ ఛార్జీలు వసూలు చేసిన ప్రభుత్వం, అంతటి ఘనమైన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. భారతరత్న ఇవ్వడానికి ఇష్టపడలేదు. వారు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయండి, భారత రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయండి అని అన్నందుకు మేము చేయను అని కాంగ్రెస్ అంటే వారు ఆ రోజు చట్టసభల నుంచి బయటకు వచ్చి మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇంట్లో పని మనిషిని పెట్టి ఓడించిన ఘనత కాంగ్రెస్ది. కానీ భారతీయ జనతా పార్టీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వారు పుట్టిన స్థలము, చదువుకున్న స్థలము, దీక్షాభూమి, చనిపోయిన స్థలము, లండన్లో వారు చదువుకున్న స్థలము, ఇట 5 స్థలాలను ఎంపిక చేసి రేపు భావి భారత పౌరులకు వారి జీవిత చరిత్ర అంతా తెలవాలని 5 పంచతీర్థాల పేరు మీద వారు దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అప్పటి ప్రధాని వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాగే ఎల్కే అద్వానీ గారి ప్రోత్సాహంతో వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. ఏదైతే చిట్ట చివరి అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీ ఏదైతే పనిచేస్తూ ఉన్నదో ఇప్పటికి కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మేము పనిచేస్తూ ఉన్నాము. రాజ్యాంగాన్ని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నాము. రాజ్యాంగ ప్రతి మాకు భగవద్గీతతో సమానమని చెప్తా ఉన్నాము. ఎలక్షన్ సిస్టానికి కట్టుబడి మేము పనిచేస్తూ ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకము కోకొల్లలు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని రాజ్యాంగాన్ని అవమానించి రిజర్వేషన్లను అవమానించిన రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ పత్రికా సమావేశాలు మళ్ళీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో, అదేవిధంగా ఒక పార్లమెంటు లెవెల్లో అతిపెద్ద సభ కూడా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మా కార్యాచరణతో ముందు పోతామని తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.